నా డైట్ లో కీరా అండ్ క్యారెట్ చాలా ఇంపార్టెంట్. ఆకుకూరలు కూడా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. ఈ రోజు పాలకూర తీసుకుంటాను. మనకి మార్కెట్లు కూడా చుట్టాలు ఎక్కువే. పిల్లలు ఈవిడెవరో గుర్తున్నారు కదా, నాతో పాటు వైరల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ లో కనిపించారు. అందరూ చుట్టాలే మనకి. తర్వాత ఇక్కడ చిన్న బ్రేక్ వేసుకుని పపాయ తీసుకుని వెళ్ళాలి. మధ్య మధ్యలో చుట్టాలు పలకరింపులు కూడా ఉంటాయి. నేను డైలీ 250 grams చికెన్ తీసుకెళ్తూ ఉంటాను. ఆ 2 షాపులోనే తీసుకుంటాను. నేను చేసిన జిమ్ కన్నా తిన్న చికెన్ ఎక్కువ లేదు, చాలా తక్కువ. రైస్, పాలకూర, చికెన్ కర్రీ, పపాయ, కీరా అండ్ క్యారెట్. డైట్ ఫాలో అవుతుంటే చక్కగా ఉంది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లంచ్ అయిపోయాక ఇంకా రీల్స్ వేట. మనోడి పేరు విష్ణు, ఈ మధ్య పరిచయం అయ్యాడు. నాకు వీడియోస్ తీయడానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మా ఇద్దరం కలిసి 3వ వాడి దగ్గరకు వచ్చేసాం. ఆన్ ద వేలో రైడర్ తరుణ్ భయ్య కనిపించాడు. ఇదిగోండి మా వీడియో పార్ట్నర్. ఈ అయ్యగారిని రిసీవ్ చేసుకోవడానికి రావాలి బైక్. ఇంకా లొకేషన్ స్టార్ట్ అయిపోయాం. నాకు బాగా ఇష్టమైన వ్యూ ఏదైనా ఉంది అంటే పార్వతీపురంలో, అది అడ్డాప్సీ. ఎందుకంటే అడ్డాప్సీలో చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయి. ఇంకా చూసుకోండి, 1 minute రీల్ కోసం మేము చేసే కష్టాలు. ఉన్న తక్కువ టైంలో ఎన్ని లొకేషన్స్ చేంజ్ అవ్వాలి, ఎన్ని డ్రెస్సెస్ మార్చాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. నాకు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు, రూపాయి కూడా రావట్లేదు. రీల్ షూట్ కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. ఫైనల్ గా డిన్నర్. నేను ఎప్పుడు చపాతీ తింటాను డైలీ నైట్. ఎప్పుడు నేనే ప్రిపేర్ చేసుకుంటా చపాతీ. ఒక్కోసారి షూట్ లేట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి టిఫిన్ తీసుకెళ్తా ఉంటాను. నా మీద ఇంతగా అభిమానం చూపించే మీ అందరికీ శిరస్సు వంచి నా నమస్కారములు. థ్యాంక్ యూ.